హాయ్ హలో ఫ్రెండ్స్, అంటే మన డెమో వీడియో అయితే చూసేస్తుంటారు కదా. ఫ్లాక్ సాంగ్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ముందే మనం వీడియోకి వెళ్ళాలంటే మన దగ్గర రెడ్ మోషన్ అనే యాప్ ఉన్నది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన బిగ్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటుంది. మనకు ఒకవేళ వీడియో కింద మీకు లింక్ సేవ్ కాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మీకు టెలిగ్రామ్ ఛానల్ పైన లింక్ పైన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఇట్లా లింక్ పైన క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ రెడ్ మోషన్లోకి అనేది వచ్చేస్తాము. నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనకి ఇట్లా బీట్ మార్క్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీంట్లోనే షేక్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసి ఇచ్చేసిన, మళ్ళీ మనకి షేక్ ఎఫెక్ట్ లింక్ అనేది ఉండకుండా. ఇప్పుడు ముందుకు వచ్చేసి ఏం చేద్దామంటే, ఇది మన లోగో. మీ లోగో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ లోగో అనేది వచ్చేస్తుంది. ఇట్లా లోగో సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి లోగో అనేది యాడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి నా నేమ్ లోగో. ఇక్కడ కింద టైపింగ్ ఉన్నాయి, టైపింగ్లోకి వెళ్ళేసి నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టేసుకొని మీకు ఏ లోగో వద్దనుకుంటే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఏం చేస్తామంటే, ఫస్ట్ లేయర్ ఉంది, ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ ఓపెన్ చేసుకొని మీరైతే వాళ్ళ పిక్స్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకొని వచ్చేసి సమ్ యాక్టర్ పిక్స్ అయితే తీసుకుంటున్నాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ కొట్టగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా సేమ్ ప్రాసెస్. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన కొట్టేస్తే ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే పెట్టేసేయండి. మనం అన్నీ పెట్టి చూపించగలుగుతాం, కాకపోతే మనకి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది, అందుకోసమే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే పిక్స్ అనేది యాడ్ అయిపోయింది, దాంతోపాటు ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీగా ఉందంటే అంత క్లారిటీ పెట్టేసుకొని ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకుని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి.